తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 7,257 చదరపు కిలోమీటర్లున్న హెచ్ఎండిఏ పరిధి ఇకపై 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరనుంది. దీనిపై ఇటీవల కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హెచ్ఎండిఏ పరిధి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరో 11 జిల్లాలు, 104 మండలాలు, 36 రెవెన్యూ, 1,355 గ్రామాలు, ఇలా మొత్తం 10,472.72 చదరపు కిలోమీటర్లు హెచ్ఎండిఏ పరిధిలోకి రానున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హెచ్ఎండిఏ పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు చేరాయి. ప్రారంభ సమయంలో దీని విస్తీర్ణం కేవలం 650 చదరపు కిలోమీటర్లే. ఇప్పుడు అది 10,000 కిలోమీటర్లకు చేరింది. 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడాను ఏర్పాటు చేశారు. అప్పటికి దీని విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లు. దీన్ని 2008 వరకు ఎవరూ మార్చలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హుడాను కాస్త హెచ్ఎండిఏగా మార్చేశారు. పరిధిని కూడా 7,257 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. ఇప్పుడు మరోసారి విస్తరించారు. దీంతో హెచ్ఎండిఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది. ఈ పరిధిని నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రీక్రియేషన్, కన్వర్జేషన్ జోన్లుగా విడివిడిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి సిద్ధమైంది. ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ప్రజా రవాణాకు పెద్దపీట వేయనున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపారు. రేడియల్ రహదారులు, గ్రిడ్ రహదారులకు ముందే మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు. ఆయా జోన్లకు అనుగుణంగా అక్కడ భూ కేటాయింపులు ఉంటాయని అధికారులు తెలిపారు.